మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరూ నమస్కారం. ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ మా ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారి ఆదేశాల మేరకు మదనపల్లి టౌను, నిమ్మన్పల్లి మండలము, రామసముద్రం మండలము, మదనపల్లి మొత్తం నియోజకవర్గం అంతా జనసేన వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ శివాలయంలో ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఎందుకు పూజలు చేసినామంటే మా పవన్ కళ్యాణ్ గారికి 4 రోజుల నుంచి వైరల్ ఫీవరు మరియు దగ్గు వస్తూ ఉంది. ఆ ఇన్ఫెక్షన్తో విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. విజయవాడలో తగ్గకపోతే మళ్ళీ హైదరాబాద్కి పెద్ద మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి వెళ్ళమని సూచించడం జరిగింది. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గోత్రం జనకల గోత్రం మీద ఈరోజు ఈ శివాలయంలో 101 టెంకాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యం బాగా చేకూరాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా పూజించడం జరిగింది శివునికి. ముఖ్యంగా 23వ తారీఖు ఓజీ ప్రీ ఈవెంట్ కోసము మా పవన్ కళ్యాణ్ సారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ రోజు దాదాపు 3 గంటల పైగా వర్షం. ఆ వర్షంలో ఓ పక్క మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన టీం అందరూ కూడా వర్షంలో నాంతా ఉండి ఆ ప్రీ ఈవెంట్ సక్సెస్ కావాలని అంత వర్షంలో నాంతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే డెసిషన్ తీసుకున్నారు. వర్షం మమ్మల్ని ఏం చేయలేదు, వర్షాన్ని మనం భయపడతామా, వర్షాన్ని భయపడకూడదు అని చెప్పి 3 అవర్స్ వర్షంలో నాంతూ ఆ ఈవెంట్ సక్సెస్ చేయడం జరిగింది. ఈవెంట్ సక్సెస్ కావడం జరిగింది. 24వ తారీఖు నైట్ 9 గంటలకి ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమన్ మ్యూజిక్ కావచ్చు, ఆ పిల్లోడు డైరెక్టర్ చిన్నోడు సుజిత్ డైరెక్షన్లో చిన్నోడైనా కూడా బాగా డైరెక్షన్ చేసినాడు. ఇంకా తమను ఆలోచించే పనే లేదు. ఆ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఎలివేషన్స్ అయితే చెప్పే పనే లేదు. ప్రతి 10 నిమిషాలకు కూడా సినిమా వస్తూ ఉంటుంది. ఆ 10 మినిట్స్కే హైలైట్ అవుతూ ఉంటుంది. అరే ఇది హైలైట్ అయింది, ఇదే ఇంత బాగుందంటే నెక్స్ట్ మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ హైలైట్ అవుతుంది. అట్లా ఎవ్రీ 10 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా, బ్యూటిఫుల్గా మా పవన్ కళ్యాణ్ గారిని మేము ఎట్లయితే చూడాలనుకున్నామో ఆ విధంగా చూపించిన డైరెక్టర్కి, ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఇది ఆల్ ఆడియన్స్ సినిమా. ఆల్ ఆడియన్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, గ్యాంగ్స్టర్ ద్వారా దేశం ఎట్లా బాగుపడుతుంది, దేశం ఏ విధంగా కాపాడుకోవచ్చు అని కూడా గ్యాంగ్స్టర్ కూడా నిరూపించడం జరిగింది. ఎన్నో గ్యాంగ్స్టర్లు సినిమాలు చూడడం జరిగింది. ఇంగ్లీష్ గ్యాంగ్స్టర్లు ఉన్నారు, హిందీ గ్యాంగ్స్టర్లు ఉన్నారు, తెలుగు గ్యాంగ్స్టర్లు ఉన్నారు, కన్నడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు. కానీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూపించిన స్టైల్, ఆ పవనిజము, ఆ మ్యానరిజమ్స్ అల్లాడిపోయినారు అందరూ కూడా. ఏ దిష్టి తగిలిందో ఏమో మా పవన్ కళ్యాణ్ సార్కి, ఏ నరదిష్టో, ఏ దురదృష్టో, లేదంటే ఇంకా అదర్ పార్టీస్ దిష్టో, ఏదో పెద్ద దిష్టే తగిలింది. ఆ దిష్టి వల్ల ఆయనకి ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యము బాగుండాలని ఈ సందర్భం మేమందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మా నాయకుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. ఇదంతా దిష్టి. ఓజీ సినిమాతో ఈ ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా హిట్ అయిన సందర్భంగా అతనికి ఒక చిన్న దిష్టి తగిలింది. ఏం భయపడాల్సిన పని లేదు. త్వరలో మా నాయకుడు కోలుకొని మా ముందుకు వస్తాడని మేము గర్వంగా చెప్తున్నాము. ఈ మా నాయకుడి సినిమా అంటే భారతదేశంలో అతి గొప్పవైనవి కుంభమేళ. గత 12 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది. మా నాయకుడి సినిమా 12 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒక్కొక్కసారి సూపర్ హిట్ సినిమాలు వస్తాయి. అలాగే గబ్బర్ సింగ్, అలాగే అత్తారింటికి దారేది, అలాగే ఇప్పుడు ఓజీ, చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి. ప్రతి ఈ 12 ఏళ్ళు గుర్తు పెట్టుకునేట్టుగా వస్తాయి మా నాయకుడి సినిమాలో. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ ఓజీ ఆనందంలో మునిగి తేలియాడుతున్నాము. ఒక చిన్న మా నాయకుడికి జ్వరం వచ్చిన దీంట్లో ఒక చిన్న మనసులో కొంచెం కలతగా ఉంది. త్వరగా కోలుకొని బయటకు వస్తాడు. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారికి 4 డేస్ నుంచి ఫీవర్ జ్వరం వస్తుంది. ఇది నరదిష్టి. వైఎస్ఆర్ పార్టీ నరదిష్టి పెట్టినారు. ఈ దిష్టులో వీరి నరదిష్టి పోయేందుకు మేము 101 టెంకాయ శివుని దగ్గర, మేము అక్కడ సెంటిమెంట్ మా సిటిఎం రోడ్లో ఆ నరదిష్టి పోయి 101 టెంకాయ కొట్టాము. మా బాసు త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అందరూ పూజలు చేస్తున్నారు. అందరూ కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా
అందరూ పూజలు చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయినందుకు మాకు ఆనందము, కానీ నరదిష్టి అయినందుకు ఇంకా బాధ. రెండు ఉన్నాయి మాకు, ఆనందము బాధ రెండు వస్తున్నాయి. ఈ ఈ మాకు ఈ భగవంతుని ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన జ్వరంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రజా పరిపాలన కొనసాగించాలని, అదేవిధంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఈరోజు ప్రతి సామాన్య కార్యకర్త ప్రతి మారుమూల గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలనేసి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా తిరిగి కోలుకొని ప్రజలకు సేవలు అందిస్తారని, అదేవిధంగా ఓజీ భారీ హిట్ అయిన శుభ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై హింద్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి ఇన్ఛార్జ్ అయిన రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజులుగా వైరల్ ఫీవర్ నుండి బాధపడుతూ ఉన్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని చెప్పి శివాలయం దగ్గర మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వారి గోత్రం మీద అభిషేకం చేయడము, అలాగే ఇక్కడ 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకు అందరికీ మేలు చేయాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే సినిమాల ద్వారా 1000 కోట్లు, 200 కోట్లు, 2000 కోట్లు వసూలు చేసే సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు వచ్చే వైబు, ఆ వైబ్రేషన్ అనేది ఏ హీరో కూడా ఎప్పటికీ రాదు కూడా ఖచ్చితంగా. మా సినిమా ఇంత దిగ్విజయం చేసిన ప్రేక్షకులకు మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా హృదయ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతుండడం వలన ఈరోజు మన మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం మెరుగుపరాలని కోరుకుంటూ, అలాగే మన ఓజీ సినిమా విడుదలైన సందర్భంగా ప్రేక్షకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఎంత దిగ్విజయం చేశారో మనకందరికీ తెలిసిందే. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తుంటాయి. అలాగే ప్రతి ఒక్క హీరో కూడా సినిమా తీస్తాడు, కానీ వాళ్ళ స్వలాభం కోసం ఆ సినిమాలు తీస్తారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు అందరూ ఓజీని ఇంకోసారి కూడా పోయి చూడవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తేదీ సాయంత్రం నుంచి మదనపల్లిలో అతి భారీగా ఘనంగా సంబరాలు జరుపుకుంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ అంటుంటే చాలా సంతోషంగా, మేమైతే నాగిరెడ్డి వీధిలో అయితే మటన్ బిర్యానీతో అన్నదానం కూడా చేసి చాలా సంతోషంగా జరుపుకుంటా సమయంలో మాకు జనసేన పార్టీ నుంచి ప్రకటన వినపడింది. పవన్ కళ్యాణ్ గారికి 4 రోజుల నుంచి వైరల్ ఫీవర్తో దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని ఆ వార్త వినగానే మా మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామదాస్ చౌదరి గారు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివరామన్న గారు మనం ఖచ్చితంగా మా అభిమానులందరికీ ఆయన త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంజునాథ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి, అలాగే ప్రత్యేక పూజలు చేపించి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతగానో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ అనగానే మా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అందరూ, వారితో పాటు ప్రజలు కూడా అందరూ బాధపడ్డారు. అందుకోసం నిన్న కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. సార్కి బాగలేదు, మనం అందరం కూడా గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఒక ప్రకటన రాగానే రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారి ఆధ్వర్యంలో స్థానిక మంజునాథ స్వామి గుడి దగ్గర ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారిని ఏమి కోరుకున్నా అది వెంటనే తీరుస్తాడనే నమ్మకం ఇక్కడ ప్రజలకు ఉంది. కాబట్టి 101 టెంకాయ కొట్టి ఈరోజు స్వామివారిని ఆయన పేరు మీద ఆయన గోత్రం చెప్పి ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేశాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, మన గవర్నర్ అద్బుల్ నజీర్ గారు సార్ గురించి ప్రార్థన చేశారు. సార్ని అడిగారు, ఎలా ఉంది సార్, మీకు ఏమైంది, మీరు త్వరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడ్డారు. తొందరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకోవాలని మంజునాథ స్వామిని వేడుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.